వెల్కమ్ టు బిగ్ డే. తెలంగాణలో అత్యంత కీలకంగా మారిన మున్సిపల్స్ సంబంధించి పూర్తి విశ్లేషణ అందరికంటే ముందుగా అప్డేట్స్ మీకు 10 టీవీ అందించబోతోంది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. తెలంగాణలో మొత్తం 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ల ఓట్లను లెక్కిస్తున్నారు. మొదట పోస్టల్ బ్యాలెట్ను అధికారులు లెక్కిస్తున్నారు. తర్వాత బ్యాలెట్ పేపర్లను లెక్కించనున్నారు. కౌంటింగ్ సెంటర్లకు అభ్యర్థులతో పాటు ఐడి కార్డులున్న ఏజెంట్లను మాత్రమే అనుమతించారు. మైక్రో అబ్జర్వర్ల పర్యవేక్షణ, సీసీ కెమెరాల నిఘాలో కౌంటింగ్ కొనసాగుతోంది. కౌంటింగ్ కేంద్రాల దగ్గర పోలీసులు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. రైట్, తెలంగాణలో మున్సిపాలిటీలు కార్పొరేషన్ల కౌంటింగ్ ప్రారంభమైంది. మొదట పోస్టల్ బ్యాలెట్లను ఆల్రెడీ లెక్కిస్తున్నారు. ఆ తర్వాత పోస్టల్ బ్యాలెట్లను కౌంటింగ్ తర్వాత బ్యాలెట్ పేపర్లను కట్లుగా కట్టి లెక్కిస్తారు. మధ్యాహ్నం కల్లా దాదాపు ఫలితాలు వస్తాయి. కొన్ని కార్పొరేషన్లు మాత్రం కొంత సాయంత్రం టెంటేటివ్గా 4 నుంచి 5 వరకు తుది ఫలితాలు రావచ్చని అంచనా వేస్తున్నారు. ఇబ్రహీంపట్నం నుంచి మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, ప్రస్తుతం ఇబ్రహీంపట్నం కౌంటింగ్ కేంద్రం వద్ద ఉన్నారు కదా, ఇక్కడ ఏ మున్సిపాలిటీల కౌంటింగ్ ప్రారంభమైంది, పూర్తి వివరాలు ఏంటి? సతీష్, తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ మొదలైనట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. 123 మున్సిపాలిటీకి సంబంధించి కూడా ఆయా కౌంటర్లను అక్కడే ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికైతే నేను ఇబ్రహీంపట్నం వద్ద ఉన్న ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి సంబంధించి ముఖ్యంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కూడా ఈసారి 13 మున్సిపాలిటీలు ఉంటాయి. మున్సిపాలిటీకి సంబంధించి ఆయా మున్సిపాలిటీ ఏరియాలోనే కౌంటింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. 3 అంచెల భద్రత కొనసాగుతుంది. ఒకసారి మనం విజువల్స్ చూసుకోవచ్చు. కొద్దిసేపటి క్రితమే ఇటు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో పాసులున్న వారిని మాత్రమే, అభ్యర్థులు కౌంటింగ్ సంబంధించిన ఏజెంట్లు మాత్రమే లోపలికి అనుమతిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక తెలంగాణ వ్యాప్తంగా 123 సంబంధించిన కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. 20,000 మందికి పైగా పోలీసుల బందోబస్తు కొనసాగుతుంది. ఇక 3 అంచెల భద్రత కూడా కౌంటింగ్ కేంద్రాల కొనసాగుతున్న నేపథ్యంలో అనుమతున్న వారికి, పాసులున్న వారికి మాత్రమే లోపలికి అనుమతిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇబ్రహీంపట్నం, ఎందుకంటే రంగారెడ్డి జిల్లాలో ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి సంబంధించి కూడా చాలా కీలకంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించి కూడా చాలా హోరాహోరీ పోరు కొనసాగింది. చాలా అంటే సుమారుగా 75% పైగా ఇక్కడ పోలింగ్ నమోదైన నేపథ్యంలో కూడా అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీకి సంబంధించి కూడా ఈ మున్సిపాలిటీ కైవసం చేసుకునేందుకు చాలా శ్రమించిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పటికే అధికార పార్టీ మెజార్టీ మున్సిపాలిటీలను, కార్పొరేషన్లు కూడా కైవసం చేసుకుంటున్న ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి సంబంధించి, ఎందుకంటే స్థానిక ఎమ్మెల్యేకి సంబంధించి కావచ్చు ఇక్కడ, ఎందుకంటే గత ఎన్నికలలో కూడా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారి కొంత హవా కొనసాగిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కూడా మెజార్టీ మున్సిపాలిటీలను కైవసం చేసుకునేందుకు అధికార పార్టీ కొంత సిద్ధంగా ఉంది. అందుకు సంబంధించి ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇబ్రహీంపట్నం మున్సిపల్ అనేది చాలా కీలకంగా మారబోతున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా మొదలైంది. మున్సిపాలిటీలకు సంబంధించి మధ్యాహ్నం లోపల కూడా మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత కార్పొరేషన్ సంబంధించి కూడా సాయంత్రం వరకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు తర్వాత కూడా బ్యాలెట్ల అంటే మిగతా పోలింగ్ సంబంధించిన బ్యాలెట్ సంబంధించిన కూడా లెక్కింపు ఉంటుంది. కాబట్టి కట్టలు కట్టేసి ఆయా టేబుల్ని ఏర్పాటు చేసి కూడా చాలా పకడ్బందీగా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ప్రస్తుతానికైతే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైనట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. సుమారుగా 1 గంట పాటు సాగే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత సాధారణ కౌంటింగ్ సంబంధించిన ప్రక్రియ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. తొలి ఫలితాలు రావడానికి సుమారుగా 1.5 సమయం నుంచి 2 గంటల సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. ఒకసారి మనం చూసుకుంటే, ఎందుకంటే పోలింగ్ సంబంధించిన ప్రక్రియ కొంత ప్రశాంతంగా కొనసాగింది. అక్కడక్కడ కొన్ని పరిస్థితులు చోటు చేసుకునే నేపథ్యంలో కూడా కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా కూడా తెలంగాణ పోలీస్ శాఖ కూడా చాలా పకడ్బందీ ఏర్పాటు చేసింది. సుమారుగా 123 కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా సుమారుగా 20,000 మంది సంబంధించిన పోలీసుల బందోబస్తు కొనసాగుతుంది. 3 అంచెల భద్రత కొనసాగుతున్న నేపథ్యంలో చాలా పీస్ఫుల్గా, ప్రశాంతంగా కూడా కౌంటింగ్ ప్రక్రియ ముగించే విధంగా తెలంగాణ పోలీస్ శాఖ ఏర్పాటు చేసినట్టుగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా వెబ్కాస్టింగ్ ద్వారా కూడా అటు ఎన్నికల అధికారులు పర్యవేక్షించబోతున్నారు. ఇక పోలీస్ శాఖ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఉత్కంఠత, ఎందుకంటే
గడిచిన కొద్ది రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా మున్సిపాలిటీతో పాటు కార్పొరేషన్ల ఎన్నికలకు సంబంధించిన ప్రచారం హోరాహోరీగా సాగింది. ఆ తర్వాత పోలింగ్ ప్రక్రియ కూడా చాలా ఎక్కువ పర్సంటేజ్ నమోదైన నేపథ్యంలో అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీకి సంబంధించి కూడా కొంత ఆశలు పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో 80 నుంచి 90 మున్సిపాలిటీలు అధికార పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికార పార్టీకి సంబంధించిన నేతలు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పోలింగ్ పర్సంటేజ్ మీద కూడా ఇప్పటికే చాలా ఎక్సర్సైజ్ చేసిన నేపథ్యంలో కూడా ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి అయితే ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధికి సంబంధించి కౌంటింగ్ ప్రక్రియలో బ్యాలెట్ ఓటింగ్ అంటే పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన ఓట్ల ప్రక్రియ మొదలైనట్టుగా మనం చెప్పుకోవచ్చు. సుమారుగా 1 గంట పాటు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు తర్వాత కూడా సాధారణంగా కౌంటింగ్ ప్రక్రియ సాగే అవకాశం ఉంది. సతీష్ రైట్ కిరణ్, మనం చూస్తున్నాం ఇబ్రహీంపట్నం వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి కిరణ్ అందిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ ఆల్రెడీ ప్రారంభమైంది. మరికాసేపట్లో పూర్తిగా ఆ బ్యాలెట్ల ఓటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక రకంగా మినీ అసెంబ్లీ ఎలక్షన్స్ అన్నట్టుగా హోరాహోరీగా 3 పార్టీలు ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్నాయి. ప్రధానంగా భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ నువ్వనేనన్నట్టుగా కొన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్లో తలపడిన సందర్భం ఉంది. మొత్తం మనం చూసుకుంటే మున్సిపాలిటీల్లో 75.88%, అలాగే కార్పొరేషన్లో 66.5% నమోదైంది. ఓవరాల్గా మనం చూస్తున్నప్పుడు 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు పోలింగ్ జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా 8,191 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 12,944 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అయితే మరి ఈ ఫలితాలపై ఎవరి అంచనా ఎలా ఉంది? నిజంగా ఈ ఫలితాలు అనేవి ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ సర్కార్ పాలనకు గీటురాయిగా ఉంటాయా? రెఫరెండంగా తీసుకోవడానికి పార్టీలు సిద్ధమవుతాయా? అన్ని అంశాలకు సంబంధించి మనం మాట్లాడబోతున్నాం. ప్రస్తుతం చర్చలో పాల్గొంటున్నారు సీనియర్ పొలిటీషియన్, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న విఠల్ గారు. అలాగే బయట నుంచి లైవ్లో పాల్గొంటున్నారు బీఆర్ఎస్ నేత, శాసనమండలి సభ్యులు తక్కెలపల్లి రవీంద్రరావు గారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ నేత, నల్గొండ డీసీసీ అధ్యక్షులుగా ఉన్న పున్నా కైలాష్నాథ్ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. రైట్, రవీంద్రరావు గారు నమస్తే సార్. నమస్తే రవీంద్రరావు గారు, మీ అంచనా ఏంటి సార్? ఖచ్చితంగా 116లో దాదాపు 100కు పైగా మున్సిపాలిటీలు మావే, 7 కార్పొరేషన్లో ఖచ్చితంగా 6 అయితే పక్కాగా గెలుస్తున్నాం. ఇది కాంగ్రెస్ పార్టీ నేతల లెక్కలు. మీ అంచనా ఏంటి సార్? వారి అంచనా వారికి ఉంటుంది, మా అంచనా మాకు ఉంటుంది. కానీ ఆ 2 సంవత్సరాల తర్వాత ఇంకా 3 సంవత్సరాలు, దాదాపు 2 సంవత్సరాల 10 నెలలు ఇంకుంది. అవును సార్. ఉండగా జరుగుతున్న ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మాత్రం ముచ్చెమటలు పోయించింది అనేది వాస్తవం. మంత్రులు గాని, ఎమ్మెల్యేలు గాని గల్లీ వాడ అడుగు కూడా బయట తీసి పెట్టకుండా పనిచేసిన విధానం కానీ, నిజంగా కూడా మా పార్టీ క్యాడర్ కానీ, మా అభ్యర్థులు కానీ పనిచేసిన విధానం కానీ ఎంత బ్రహ్మాండంగా అంటే నువ్వా నేనా అనేది ఈ రోజు కూడా గెలుపు ఎవరిది అని స్పష్టంగా గ్రౌండ్ లో ఏ మున్సిపాలిటీలో చెప్పలేని పరిస్థితి. దానికి తార్కారావు సతీష్ గారు అధికార పార్టీ ఎమ్మెల్యేలే కౌంటింగ్ రోజు వదిలిపెట్టి క్యాంపులకు తరలించడం ఒక విచిత్రంగా చూస్తారని నేను. ఈ చరిత్రలో ఎప్పుడు కూడా జరగలే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులు, మంత్రులు చాలా నియోజకవర్గాల్లో కౌంటింగ్ దగ్గర అభ్యర్థులను ఉంచకుండా క్యాంపుకు తరలించడం అనేది దేనికి సంకేతం? ఏ రకమైనటువంటి ఎన్నిక విధానం జరిగింది? పోరాట పటిమ గాని, ఫైటింగ్ స్పిరిట్ మా పార్టీ క్యాడర్ లో బ్రహ్మాండంగా కనిపించింది. అభ్యర్థులు కూడా ఎక్కడ వెరవలే. ఎన్ని ఒత్తిళ్లు తీసుకొచ్చినా, ఇక ఒత్తిళ్లు, ప్రలోభాలు, పోలీస్ యంత్రాంగాన్ని వాడడాలు, ఎన్నికల కమిషన్ వాడడాలు, ఆ విచ్చలవిడితనం, ప్రలోభాలు, ఆ ముఖ్య నేతలకి, కుల సంఘాలకి బెదిరింపులు, హెచ్చరికలు, ఇవన్నీ కూడా కల్లారా చూసినాం. నేనైతే హుస్నాబాద్ లో ఉన్న ఇన్ఛార్జిగా, హుస్నాబాద్ ఎన్నికల ఇన్ఛార్జిగా ఉన్నా, అక్కడ మంత్రి గారు ఆగడాలైతే మామూలుగా తీరా రేపెల్లుండి అభ్యర్థుల నిర్ణయం అనగా మా చైర్మన్, వైస్ చైర్మన్లకి కండువాలు కప్పియడం, అభ్యర్థులుగా పోటీ చేసే వాళ్ళని నేనేం టికెట్లు ఇస్తా అని బతిమలాడడం, వినకపోతే బెదిరించడం, పోలీసు అధికారులు ఫోన్లు చేసి అవసరమా మంత్రి గారితో పెట్టడం, ఇంకా 3 ఏళ్ళు గవర్నమెంట్ ఉందని చెప్పని పోలీసు వాళ్ళు పిలిచి అనేక విషయాల్లో కౌన్సిలింగ్ చేయడం, ఇది రాష్ట్ర వ్యాప్తంగా. ఇంకా ప్రధాన సంకేతం అసహనమైతే మనం జగ్గారెడ్డి గారు చూసినాం. అది పీక్, అదేమో బయటపడింది.
ఆయనకు భయం భక్తి పార్టీ పట్ల ఏ రకమైనటువంటి అది లేదు కనుక ఆయనే బయటపడ్డాడు. కానీ దాదాపుగా చాలా నియోజకవర్గాల్లో మున్సిపాలిటీలో కాంగ్రెస్ వ్యవహార శైలి ఇదే రకంగా ఉంది. అంటే రవీంద్రరావు గారు కరెక్ట్ గా మీ అంచనా చెప్పండి, ఎందుకంటే మీరు చాలా సీనియర్ పొలిటీషియన్ కాబట్టి. రెండోది కొంచెం ఆ లోకల్ బాడీ ఎలక్షన్స్ వాటి మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిగా ఈ 116 మున్సిపాలిటీ 7 కార్పొరేషన్లో టెంటేటివ్ గా బీఆర్ఎస్కి ఎన్ని రావచ్చు? ఇప్పుడు నాకున్న అంచనా మేరకైతే ఇది ఎట్లుంటది సతీష్ గారు అంటే, చైర్మన్ ఎన్నికో డిఫరెంట్, వాళ్ళు ఇండిపెండెంట్ గెలుస్తారు, అధికార పార్టీ వాళ్ళు ప్రలోభాలకు గురి చేస్తారు. రెండోది మా పార్టీ వాళ్ళని ప్రలోభాలకు గురి చేస్తారు. వాళ్ళు ఎక్కడైతే ఓట్లు తక్కువ పడాయో అక్కడ ఎక్స్ అఫిషియో మెంబర్స్ ని ఇన్క్లూడ్ చేస్తుంటారు. ఈ అన్నిటి వల్ల చైర్మన్లు తారుమారు అవుతుండొచ్చు. కానీ యావత్ రాష్ట్రంలో నేను గమనించినంత మేరకైతే ప్రతి మున్సిపాలిటీలో మేము చాలా టఫ్ ఇచ్చినాం. 50% మున్సిపాలిటీస్ గెలుస్తాం అనేది అయితే మాకు ఆ విశ్వాసం ఉంది. మొత్తం మున్సిపాలిటీలో, కార్పొరేషన్ లో నేను చెప్పలేను కానీ మున్సిపాలిటీలలో మాత్రం 50% మాత్రం మాకు చాలా స్పష్టంగా మాకు కనిపిస్తుంది. ఏది వీళ్ళు కనుక కుట్రలు కుతంత్రాలు చేసి అధికార దుర్వినియోగం చేసి ఈ కొనుగోలు మా బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ గానే ఏకగ్రీవంగా గానే వెంటనే స్పీకర్ రాజ్యాంగానికి ప్రతిష్టను నిలపాల్సిన స్పీకర్ గారు కండువా కప్పిండు. ఇక ఆ సంకేతాల వరవడి కనిపిస్తుంది కదా, వీళ్ళకి అడ్డు లేదు, అదుపు లేదు, భయం లేదు, చట్టం పట్ల ఒక నిబద్ధత లేదు. కాంగ్రెస్ పాలన పైన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. బీఆర్ఎస్ పార్టీగా ముచ్చెమటలు పట్టించాం, ఖచ్చితంగా సగానికి పైగా మున్సిపాలిటీలు కారు వశం కాబోతున్నాయి అంటున్నారు రవీంద్రరావు గారు. సార్ నమస్కారం మీకు, అదేవిధంగా 10 టీవీ యాజమాన్యానికి, ప్రేక్షకులకు, ప్యానల్ ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. ఆడలేక మధ్యలో ఓడిందని బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే మొగని కొట్టి మొగిసాలకు ఎక్కుతుంది. వాళ్ళు చేసినటువంటి అరాచకాలు, వారు చేసినటువంటి దౌర్జన్యం తెలంగాణ ప్రజలు చూసారు. వాళ్ళు చేసిందే ఇతరులు చేస్తారని ఒక నిందారోపణ చేయడానికి ఇప్పుడు ముందుగా ఎన్నుకున్న పథకం అది. కాబట్టి నేనేమంటున్నా అంటే, ప్రజలకు మనం 10 సంవత్సరాల్లో మనం ఏం వెలుగబెట్టినాం అని మనం చెప్తే, లేదా ఈ 2 సంవత్సరాల్లో మేము వెలుగబెట్టామని మేమేం చెప్తే ప్రజలు ఓట్లేస్తారు తప్ప ఇవన్నీ కూడా గిచ్చి గయ్యం పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో ఫామ్ హౌస్ నుంచే పరిపాలన చేసి, ప్రగతి భవన్ నుంచి అరాచకాలు సృష్టించి, ఫోన్ టాపింగ్ చేసి అందరు చేస్తారని వీళ్ళ ఆలోచన. కానీ ఒకటి మాత్రం స్పష్టం, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఇవాళ రేవంత్ రెడ్డి గారి యొక్క సారథ్యంలో అది పట్టణాల అభివృద్ధి కానీ, ప్రజలు కొనగూడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ, ప్రజలు ఏం కోరుకున్నారో అది ఇవాళ స్పష్టంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది. కాబట్టి ప్రజలు మా వైపు నిలబడ్డారు. కాబట్టి ఇవాళ వీళ్ళు ఏం చేస్తారో ఒక కారణాన్ని ఎంచుకొని చూపిస్తారు. ఇప్పుడు వారు ఉన్నప్పుడు ఏం జరిగిందండి, దౌర్జన్యాలకు నిలయమైంది తెలంగాణ, అరాచకాలకు నిలయమైంది. ఇతర పార్టీలని దుర్మార్గంగా చేర్చుకొని వాళ్ళు ఇతరులు ఎవరో చేర్చుకుంటే దాని ఏదో తప్పన్నట్టు ఇతరులని కొనుగోలు ప్రారంభం చేసింది వాళ్ళు. ఉప ఎన్నికలు వచ్చినప్పుడు 100 కోట్లు, ఎన్ని అరాచకమో, ఎంత నికృష్టమైన విధానాలు చూసాం. ఇవాళ నేను వాటి గురించి మాట్లాడు. స్పష్టంగా తెలంగాణలో ఇవాళ ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నటువంటి చర్యలు, ప్రజలు అందులో మరీ ముఖ్యంగా మధ్యతరగతి పట్టణ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని యొక్క అభివృద్ధి కొరకు, సంక్షేమం కొరకు తీసుకున్నటువంటి సన్న బియ్యం కానీ, కొత్త రేషన్ కార్డు కానీ, ఇందిరామ ఇండ్లు కానీ, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కానీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కానీ, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు ఒక దార్శనికతోటి, అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక కంపెనీలని, హైదరాబాదే కానీ మరి ద్వితీయ నగరాలుగా వెలుగొందుతున్న వరంగల్ కానీ, అదేవిధంగా కరీంనగర్, ఇట్లాంటి పట్టణాలని అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇవాళ తెలంగాణలో రిఫ్లెక్ట్ అవుతా ఉన్నాయి. కాబట్టి ఏం చేయాలి మనం, కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ తెలంగాణకు సహకరించదు. అది మెట్రో గానీ, మూసి గానీ, మరొకటి కానీ. రెండోది 10 సంవత్సరాలలో ఈ తెలంగాణ రాష్ట్రంలో మనం ఏం వెలగబెట్టాం. కాబట్టి ఏం చేయాలి, నిందారోపణలు చేయాలి అనేటువంటిది ఎన్నుగురు స్పష్టంగా చెప్తున్నా. 100 టచ్ చేస్తాం, 100 మున్సిపాలిటీలో. 2 6 కార్పొరేషన్లలో కాంగ్రెస్ జయకేతనం ఎగురుతుంది. ముఖ్యమంత్రి గారు స్పష్టంగా క్లియర్ గా ప్రజలకు ఏ కార్యక్రమాలు చెప్పినామో వాటిని అమలు చేస్తుంది. కాబట్టి వారి పట్ల నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. ప్రజల యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ప్రజాస్వామ్యాన్ని కొనసాగిస్తూ అరాచకాన్ని అంతమొందించి మరో ప్రజాస్వామ్యాన్ని రూపొందించడానికే ఇవాళ తెలంగాణలో జరిగినాయి. కాబట్టి ఇవాళ వాళ్ళు చెప్తున్నటువంటి 40%, ఇప్పుడు పోయినసారి 116 జరిగినాయండి వాళ్ళ నాయకత్వంలోనే బీఆర్ఎస్ ఉన్నప్పుడు. మరి మాకు 100 పోయినాం కదా, మేము కనీసం 5 కూడా రాలేదు. మీరు ఇవాళ సగం వస్తాయని చెప్తా ఉన్నారు. అంటే ప్రజాస్వామ్యం ఉన్నట్టా లేనట్టా మీరు చెప్తున్న ప్రకారం. కానీ మేము చెప్తా ఉన్నాం,
ఇవాళ ఎక్కడ కూడా ప్రభుత్వం దౌర్జన్యం వ్యతిరేకత కానీ ఉందనేది మాత్రం లేకపోతే ఒప్పుకోను. నేనేమంటున్నంటే ఇవాళ మనం ఏదైనా చెప్పొచ్చు, Right. ఎందుకంటే మనం ప్రతిపక్షాలు ఉన్నాం కాబట్టి అట్ట చెప్తాం, Okay. అధికారం ఉన్నప్పుడు ఇట్ట చెప్తాం అనేది Okay. మనం ఎన్నుకున్న అస్త్రం. కానీ కాదు, ప్రజలు 6 రేవంత్ రెడ్డి కార్పొరేషన్లు గారి మేము వస్తాం నాయకత్వానికి అంటున్నారు. పట్టం 7ది కట్టినారు. ఎవరికి ఇస్తున్నారు, బీఆర్ఎస్ కా బీజేపీకా? నేనేమంటున్నంటే 100% ఇవాళ తెలంగాణలో 90% మా వైపు నిలబడ్డారు, 10% వాళ్ళు వంచుకోవాల్సిందే. అది Okay. ఎవరు అనేది ప్రజలు తెలుస్తారు. Right, నేను ముందే right. స్పెక్యులేషన్ చెప్పలేను. ఎందుకు కానీ మనకి మా మరి విశ్వాసం కాసేపట్లో ఇంకా ముఖ్యమంత్రి తెలిసిపోతుంది ఇంకా గారు దాదాపు 40 ఇవాళ- నిమిషాల ట్రెండ్ తెలుస్తుంది, ఖచ్చితంగా మనం మాట్లాడదాం. Yes. విఠల్ గారు అటు 50% పైగా Right. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి రెఫరెండం, Right. రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి రెఫరెండం. రైట్, రేవంత్ రెడ్డి పాలనకి రెఫరెండం అని కైలాష్ నాథ్ గారు అంటున్నారు. మేము గట్టి టఫ్ కాంపిటీషన్ ఇచ్చాం, 50% పైగా మాకు దక్కుతాయి, ఇంకా ఈక్వేషన్స్ ఉంటాయని రవీంద్రరావు గారు అంటున్నారు. అసలు మీ అంచనా ఏంటి విఠల్ గారు? ఎందుకంటే కాంగ్రెస్ అధికార పార్టీ కాబట్టి క్యాంప్ రాజకీయాలు చేయొచ్చు, కొంత బీఆర్ఎస్ అవకాశం ఉన్న చోట అది కామన్గా జరిగేది. మున్సిపాలిటీస్, లోకల్ బాడీస్లో మన మెంబర్ని వాళ్ళు ఎక్కడ లాక్కెళ్ళిపోతారని కొందరిని వాళ్ళని దాచిపెట్టడం అనేది నథింగ్ బట్ క్యాంప్ రాజకీయం, దాని పేరు మనం అనుకునేది. కానీ భారతీయ జనతా పార్టీ కూడా క్యాంప్ రాజకీయాలకు స్టార్ట్ చేసింది. అటు మహారాష్ట్రకి మరికొన్ని రాష్ట్రాలకు పంపిస్తున్నారని ఈరోజు అన్ని పత్రికలు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. మీ నమ్మకం ఏంటి? నిజంగా ఆ స్థాయిలో రాబోతున్నాయా మున్సిపాలిటీలు, లేదంటే ఆ స్థాయిలో కొన్ని మున్సిపాలిటీలు కైవసం చేసుకునే పరిస్థితి ఉందా? ముందుగా మీకు అదేవిధంగా మిత్రులు కైలాష్ గారికి, రవీంద్రరావుకి, 10 టీవీ వీక్షకులకి గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ, నమస్తే అండి. ఇవి సహజంగా లోకల్ బాడీ ఎలక్షన్స్, అధికార పార్టీలో ఉన్నటువంటి స్థానిక ఎలక్షన్స్ ఇవి. సరే, మొన్న సర్పంచ్ ఎలక్షన్ చూసినా అవి పార్టీలకు అతీతంగా జరిగింది. ఇవాళ పార్టీ బీఫామ్ మీద గెలుస్తున్నటువంటి వాతావరణం, పార్టీ సింబల్ మీద, పార్టీ సింబల్. సహజంగా ప్రజల యొక్క ట్రెండ్ అంటే వాళ్ళ సైకాలజీ ఎట్లా ఉంటుందంటే, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి సహజ ఒక కొంత 5% 10% అనేది సానుకూలమైన వాతావరణం ఉంటుంది. ఎందుకంటే సహజంగా స్థానిక ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ఎంపీలు కానీ ఎవరైనా సరే, మేము అధికారంలో ఉన్నాం, ఇంకా 3 ఏళ్ళు ఉంటాం, మాకు ఓటేయకపోతే మీ గల్లీకి ఫండ్స్ ఇవ్వం, మీ పనులు చేయం, ఒక రకమైనటువంటి సైకలాజికల్ వార్ అనేది క్రియేట్ చేస్తారు. ప్రజలు కూడా ఏంటంటే సరే ఎందుకులే అసెంబ్లీ ఎలక్షన్స్లో చూసుకుందాం అనేటువంటి ఉద్దేశంతో కొంత ఎడ్జ్ అనేది అధికార పార్టీకి సహజంగా ఉంటుంది. ప్రతిపక్షంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీకి కూడా ఒక 39-40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు సహజంగా. ఆ ఎమ్మెల్యే ఏమనుకుంటాడు సహజంగా, నా పరిధిలో మున్సిపాలిటీ గెలవకపోతే నాకు మళ్ళీ వచ్చే ఎలక్షన్స్లో నాకు ఇబ్బంది ఉంటుంది, కాబట్టి ఎట్లయినా గెలవాలి, ఏ రూపంలోనే గెలవాలన్నటువంటి వాళ్ళ ప్రయత్నం వారికి ఉంటుంది. కానీ ప్రజలు ఏంటంటే దీనికి భిన్నమైన వాతావరణం నేను కూడా చూశాను గ్రౌండ్లో. 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసినాం, ఈ 2-2.5 నుంచి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసినాం. డెఫినెట్గా ఈ 2 పార్టీలు చూసిన కొంత మార్పు అనేది చాలా స్పష్టంగా ప్రజల్లో కనిపించింది. మాకు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నా, 8 మంది ఎంపీలు ఉన్నా, 3 ఎమ్మెల్సీలు ఉన్నా, ఆ ప్రాంతంలో మనకు బలంగా ఉన్నప్పటికీ కూడా మిగతా ప్రాంతాల్లో కూడా ఊహకందని రిజల్ట్స్ ఇవాళ భారతీయ జనతా పార్టీకి రాబోతుంది. ఓకే, 2 కార్పొరేషన్ మేము గెలవబోతున్నాం అన్న, అవుట్ ఆఫ్ 7 కార్పొరేషన్ అంటే నిజామాబాద్ అండ్ కరీంనగర్ చాలా స్పష్టమైనటువంటి మెజార్టీ తోటి 2 మేయర్ సీట్లు మేము గెలవబోతున్నాం. అనేక రకంగా మాకున్నటువంటి నిజామాబాద్ కూడా వస్తుందా? 100%. కాంగ్రెస్ ఎందుకు వీళ్ళు ప్రలోభాలకి గురి చేయకపోతే, మా నాయకులని బెదిరించో నయానో భయానో, అందుకే మేము మీరు అన్నారు క్యాంప్ కారు. ఎందుకంటే మరి అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులు సహజంగా గెలిచిన వాళ్ళకి ప్రలోభ గురించే ప్రయత్నం ఉంటుంది కాబట్టి క్యాంప్ రాజకీయాలని అనివార్యత మాకు ఇష్టం ఉన్నా లేకున్నా. సో ఆ వాతావరణం ఇవాళ గ్రౌండ్లో ఉంది. దాదాపు మున్సిపల్ కౌన్సిల్ విషయానికి వస్తే 30% అంటే ఉత్తర తెలంగాణ పర్టికులర్గా నిజామాబాదు, ఆదిలాబాదు, కరీంనగర్, మెదక్ కొంత పాటు, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా, మహబూబ్నగర్ జిల్లాలో చాలా స్పష్టంగా కొన్ని ప్రాంతాల్లో మెజారిటీగా భారతీయ జనతా పార్టీకి ఇవాళ చాలా గెలిచే అవకాశం ఉంది. మేము 25-30% ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం. సరే, సాయంత్రం వరకు మనకు రిజల్ట్ తెలుస్తుంది. ఉత్తర తెలంగాణ పైన బీఆర్ఎస్ కూడా ఎక్కువ అంచనాలు పెట్టుకుంది, అంటే ఆ పార్టీ హెవీ స్ట్రాంగ్ గా ఉన్న పాకెట్ అది. విచిత్రమైన సతీష్ అన్న, చాలా నియోజకవర్గాల్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంది, కొన్ని మున్సిపాలిటీలో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ ఉంది. ఓకే, కొన్ని ప్రాంతంలో మేము లేము, మేము వాస్తవం ఒప్పుకోవాలి. నల్గొండలో డెఫినెట్ గా మాకు ఆ పట్టు రాలేదు. ఇప్పుడు కూడా నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో విస్తరణ జరగలేదు. కొంత పాట వరంగల్ కూడా. మిగతా ప్రాంతాల్లో ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో చాలా మున్సిపాలిటీలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, కొన్ని ప్రాంతాల్లో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అనేటువంటి స్థానం చాలా స్పష్టంగా కనిపించింది. అంటే వీళ్ళ అంచనాకు అందని రీతిలో మేము గ్రౌండ్లో చాలా బలంగా మా ఓట్ బ్యాంక్ పెంచుకోగలుగుతున్నాం. ఎందుకంటే మేము మొన్న పార్లమెంట్ ఎలక్షన్ చూసినాం కదా, 36% దాదాపు 57 నియోజకవర్గాల్లో ఫస్ట్ పొజిషన్లో ఉన్నాం.
57 అసెంబ్లీ నియోజకవర్గంలో నంబర్ 1 పొజిషన్లో ఉండి 8 పార్లమెంట్ సీట్లు గెలుచుకున్నటువంటి వాతావరణం ఉంది. సో బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ మమ్మల్ని తక్కువ తీసేసే అవకాశాలు చాలా ఇప్పుడు జరుగుతాయి. ఎలక్షన్స్ కానీ ఏం జరుగుతుంది అంటే కాంగ్రెస్ డెఫినెట్ గా వాళ్ళ అధికార పార్టీ ప్రలోభకు గురి చేయడం, ఎంఐఎంతో పొత్తు పెట్టుకోవడం, ఇవన్నీ సహజంగా జరుగుతాయి మేయర్ సీట్లలో. సో మాకు ఎవరు మేమైతే ఇండిపెండెంట్ గా ఉన్నాము. ఏ పార్టీతో మాకు అధికారికంగా లేదు, అనధికారికంగా పొత్తు లేదు. మేము ఒకవేళ మీకు ఒక అవకాశం ఉంది, అవకాశం ఉన్నప్పుడు బీఆర్ఎస్ తో అక్కడికక్కడ అడ్జస్ట్మెంట్స్ కి ఛాన్స్ ఏమైనా ఉంటుందా? గ్రౌండ్ లో చూడాలి. అంటే స్థానిక నాయకత్వం, మేము రాష్ట్ర వ్యాప్తంగా అయితే అట్లా నిర్ణయం ఎక్కడ జరగలేదు. మా పార్టీ నాయకత్వం అట్లాంటి ఎంకరేజ్ చేయలేదు. గ్రౌండ్ లో ఏదైనా బీఆర్ఎస్ నాయకులు షేరింగ్ అంటే గ్రౌండ్ లో షేరింగ్స్ గానీ లేదంటే అడ్జస్ట్మెంట్స్ గ్రౌండ్ లో జరిగే అవకాశాలు ఉంటాయి సహజంగా. ఇప్పుడు అది ఏం జరుగుతుందని చూడాలి. స్థానిక నాయకత్వం నిర్ణయం బట్టి ఉంటుంది అది. ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు ఈ లోకల్ బాడీస్ కి వచ్చేసరికి ఈ బ్యారియర్స్ రోజు రోజుకి తొలగిపోతున్నాయి. మొన్న మనం మహారాష్ట్ర అక్కడ కూడా చూసాము, అసలు కాంగ్రెస్ బీజేపీ కలిపి ఒక చోట కొంత అడ్జస్ట్మెంట్స్, నలుగురు అక్కడ గెలిచిన కౌన్సిలర్ని వాళ్ళ మద్దతు ఇచ్చే వాతావరణం క్రియేట్ చేసుకున్నారు. ఫైనల్గా వాళ్ళు ఏమని చెప్పారంటే ఇక్కడ పార్టీలు ముఖ్యం కాదు, పట్టణ ప్రగతి ఇంపార్టెంట్ కాబట్టి పార్టీలకు అతీతంగా కలిసామని సింగిల్ లైన్ లో చెప్పారు. ఈ ఎన్నికల ప్రక్రియనే కరెక్ట్ కాదట. బహుశా 2007లోనో రాజశేఖర రెడ్డి పీరియడ్ లో మారినట్టుంది. మున్సిపల్ చైర్మన్ గానీ మేయర్ గానీ ప్రత్యక్ష ఎన్నికలు అనేది ఉండాలి. ప్రజలు నిజమైన నాయకుని ఎన్నుకుంటారు. కౌన్సిలర్స్ ఎన్నుకున్నతో పాటు డైరెక్ట్ ఎలక్షన్ ఈజ్ మచ్ మోర్ ఇంపార్టెంట్. దురదృష్టవశాత్తు అది మారింది. మున్సిపల్ చైర్మన్ వేరే అభ్యర్థులు ఉండేవారు. ఎగ్జాక్ట్లీ మనకు వాళ్ళకు ఓటేసే వాళ్ళం, కౌన్సిలర్ మేయర్ గానీ లేదా చైర్మన్ గానీ ప్రజలే డైరెక్ట్ ఎన్నుకుంటే ఈ ప్రలోభాలు ఉండవు, ఈ క్యాంపులు ఉండవు. రైట్, ఖచ్చితంగా అది కూడా మాట్లాడదాం. రవీంద్రరావు గారితో మాట్లాడే ముందు మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హుజూరాబాద్ స్ట్రాంగ్ రూమ్ కి మిస్సింగ్ అయింది. స్ట్రాంగ్ రూమ్ తాళం అధికారులు పగలగొట్టారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ మనం చూస్తున్నాం. స్ట్రాంగ్ రూమ్ కి సంబంధించి అటు బ్యాలెట్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆ కీ అనేది ఎక్కడో మిస్ అయిపోయింది. అంటే అధికారులు అంత నిర్లక్ష్యంగా ఉన్నారనడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ. చివరికి ఆ స్ట్రాంగ్ రూమ్ తాళాన్ని పగలగొట్టాల్సి వచ్చింది అధికారులు. పగలగొట్టిన తర్వాత ఇప్పుడు లోపలికి ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయిన తర్వాత ఇప్పుడు బ్యాలెట్స్ని తీసుకుని పోస్టల్ బ్యాలెట్ని కౌంట్ చేసి తర్వాత మిగతా బ్యాలెట్ని కట్టలుగా కట్టి కౌంటింగ్కు సిద్ధమవుతున్నారు. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆల్రెడీ చాలా మున్సిపాలిటీల్లో కౌంటింగ్ మొదలైంది. మనం చూస్తున్నాం 116 మున్సిపాలిటీకి సంబంధించి ఒక్క మున్సిపాలిటీ తప్పించి 115 మున్సిపాలిటీల్లో ఆల్రెడీ పోస్టల్ బ్యాలెట్ జరుగుతుంది. మరో 10 మినిట్స్లో మీకు పోస్టల్ బ్యాలెట్ అప్డేట్ కూడా మీకు అందించబోతున్నాను. 7 కార్పొరేషన్కి సంబంధించి కూడా ఎలాంటి సమస్య లేదు, ఆల్రెడీ కౌంటింగ్ ప్రారంభమైంది. ఇప్పుడు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఎన్నికల ఫలితాలకు సంబంధించిన అప్డేట్స్ మీకు అందిస్తాం. ప్రధానంగా ఈ మున్సిపాలిటీల అభివృద్ధి విషయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య కొంత మాటల యుద్ధం హై స్థాయిలోనే జరిగింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఒక పాంప్లెట్ కూడా పంచింది. అదేంటంటే నిధుల విడుదల విధానంలో మేము గతంలో నెలవారీ స్థిర నిధులు ఇచ్చాము, కానీ ఇప్పుడు జీవోల రూపంలో కేటాయిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణాలకి మేము ప్రాధాన్యత ఇచ్చాము, కానీ కేవలం హైదరాబాద్కే కాంగ్రెస్ ప్రాధాన్యత ఇచ్చింది. నిరంతర పర్యవేక్షణ పనులు వేగంగా సాగాయి. జీవోలు ఇచ్చిన ట్రెజరీ నుంచి నిధులు అందడం లేదంటున్నారు. మరి నిజంగా ఈ ఆరోపణలను ప్రజలు విశ్వసించారు. దీనిపై రవీంద్రరావు గారు ఏమంటారు, దీనికి కైలాష్నాథ్ ఏం చెప్తారు? బ్రేక్. రైట్, మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఆల్రెడీ మనకు అందుతున్న అప్డేట్స్ ప్రకారం ఒక్క మున్సిపాలిటీ మినహా 115 మున్సిపాలిటీల్లో కౌంటింగ్ సక్రమంగానే మొదలైంది. ముందు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఆల్రెడీ స్టార్ట్ అయింది. కార్పొరేషన్కి సంబంధించి ఎలాంటి సమస్య లేదు. కార్పొరేషన్లో కూడా కౌంటింగ్ ప్రారంభమైంది. మరకాసేపట్లో పూర్తి అప్డేట్స్ అందించబోతున్నాను. అలాగే మంచిర్యాల జిల్లా లక్సేటిపేట 10వ వార్డు బీజేపీ అభ్యర్థి బత్తిన ఎల్లమ్మ మృతి చెందింది అన్న వార్తలు వస్తున్నాయి. మరకాసేపట్లో దీనికి సంబంధించి అఫీషియల్గా రాబోతోంది. అలాగే దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కూడా మనం తీసుకుందాం. రైట్, రవీంద్రరావు గారు, ప్రధానంగా ఈ జీతాలు 1వ తారీఖు పడట్లేదన్న ఇష్యూని మీరు ప్రధానంగా చాలా చోట్ల ప్రస్తావించారు. రెండోది, మీ మున్సిపాలిటీలకి నెలవారీగా స్థిర నిధులు ఇచ్చాము, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణాలని ఏకదృష్టితోనే చూసాము, అలాగే పనులు వేగంగా సాగాయన్నది మీరు చెప్పిన మాట. ఎంతవరకు దాన్ని ప్రజలు విశ్వసించారు? వీటన్నిటిని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రితో సైతం అందరూ ఖండించారు. వాటిని ఎవరు ఖండించినా ఎవరు ఖండించకపోయినా ప్రజలకు తెలుసు ఈ 2 సంవత్సరాల్లో మున్సిపాలిటీలలో పాలన ఎక్కువందనేది. ఎక్కడ రూపాయి ఇచ్చింది లేదు. ఎక్కడ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ చెత్త తీయడం కానీ విపరీతమైన దోమలు పెరగడం, వైరల్ ఇన్ఫెక్షన్స్ పబ్లిక్ రావడం,
ఆ తర్వాత పోతే జీతాలు మున్సిపాలిటీలలో సరిగా ఇవ్వకపోవడం, ఆ తర్వాత బల్బులు కూడా, లైట్లు కూడా ఎక్కడ లైట్లు పెట్టడం కానీ లేదా దోమలకు మందు కొట్టడం కానీ ఏ కార్యక్రమాలు లేవండి, నిర్వీర్యం అయిపోయినాయి. సంవత్సరం నుంచి పాలక వర్గాలు లేకపోవడం. మొన్న అందుకనే కదా గ్రామ పంచాయతీ గుర్తు లేకపోయినా కూడా బీఆర్ఎస్ పార్టీ జనరల్ గా సర్పంచ్లు వన్ సైడ్ ఉంటాయి. అంత భారీ ఎత్తున మేము సర్పంచ్లు గెలిచిన వాడు వాళ్ళు ఎన్ని మార్చెట్లు ఎన్ని అబద్ధాలు చెప్పినా గ్రౌండ్ రియాలిటీ తేలిపోయింది కదా. అట్లనే మున్సిపాలిటీలో కూడా విపరీతమైన వ్యతిరేకత అనేది ఉంది. నేను మా మహబూబాబాద్ లో కానీ హుస్నాబాద్ లో కానీ సవాల్ చేసిన, నేను సవాల్ చేసిన వీడియోలు ఉన్నాయి. మంత్రి గారు కౌంటర్ ఇచ్చింది కూడా ఉన్నది. నేను ఒకటేనా, మీరు మంత్రి అయినాక హుస్నాబాద్ మున్సిపాలిటీలో ₹1 పని చేస్తే నాకు చూపించమని చెప్పి నేను అన్నా. ఆయన ఏమంటాడు, రేషన్ కార్డులు ఇచ్చినామా లేదా, సన్న బియ్యం ఇచ్చినామా లేదా, ఆర్టీసీ బస్సు ఎక్కిస్తున్నామా లేదా అని అన్నడే తప్ప మరి 2500 మహిళలకి మహాలక్ష్మి పథకం కింద ఇచ్చినవా, తులం బంగారం ఇచ్చినవా, ఏమన్నా సీసీ రోడ్డు పోసినవా, ఓ డ్రైనేజీ కట్టినవా, పోయిన బల్బు పెట్టినవా, దోమల నివారణ మందులు కొట్టినవా, నువ్వేమన్నా కమ్యూనిటీ హాల్స్ కట్టినవా, పారిశుద్ధ్యం నువ్వేమన్నా మెరుగుపరిచినవా అని ఇవన్నీ అడిగితే వారికి సమాధానం లేదు. ఇది వదిలేసి ఇంతకుముందు మన కాంగ్రెస్ నేత మాట్లాడినట్టు ఏవైతే వాళ్ళు 3-4 వేసిరో అవి చెప్తారు, చేరి చెప్తారు. ఇంకోటి ఏమంటున్నారు, దౌర్జన్యం వాళ్ళప్పుడు అంటే మేము గెలిస్తేనేమో వాళ్ళు ప్రజాస్వామికంగా ఎన్నికలు పెట్టినట్టట, ప్రభుత్వం మీద వ్యతిరేకత కాదు అది. అయితే వాళ్ళప్పుడు ఓడిపోతేనేమో మేమట పాశవికంగా అంటే ఒక రకంగా ఏంది ఇబ్బంది పెట్టి అప్రజాస్వామికంగా వ్యవహరిస్తేనే వాళ్ళు ఓడిపోయినట్టు. అంటే ఈ ప్రజలు ఏం వింటారు, ఇది ప్రజలు వింటారు, ఇది నవ్విపోతురు కదా నాకేంటి అనే పద్ధతిలో ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ నేతలు కింది నుంచి పై దానికి ఇట్లనే మాట్లాడతాడు. ఇక విత్తొకటి పడితే మొక్కొకటి మొలుస్తుందా? ముఖ్యమంత్రియే స్థాయిడే విచ్చలవిడిగా ఈ రకంగా మాట్లాడినప్పుడు ఏవైనా అబద్ధాలు చెప్తే కావు. ఇప్పుడు ఊరికే ఎందుకు మాట్లాడతారు? మేము చేసిన తప్పులు అంటే మేము చేసిన తప్పుల వల్ల ఓడిపోయినామో లేకపోతే మీరు చేసిన ఆరోపణల వల్ల ఓడిపోయినామో, కానీ నువ్వు చేయద్దు కదా. నువ్వు మమ్మల్ని అంటూ మా చరిత్రలోకి వెళ్లే ముందు నువ్వు వర్తమానం సంబంధించి చేయకూడదు కదా. ఏ ఎమ్మెల్యేలో మార్చుకున్నా అన్నావు, మేము రాజ్యాంగబద్ధంగా మార్చుకున్నామా లేకపోతే దానికి అనుగుణంగా మారిందని మేము అంటున్నాం, కాదని మీరు అంటున్నారు. మరి మీరు 10 మంది ఎమ్మెల్యేలను తీసుకోవద్దు కదా. తీసుకొని స్పీకర్ తోటి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అంటే ఇది బాధాకరం కదా, సిగ్గు అనిపిస్తా లేదా? మన స్పీకర్ కండువ కప్పితే అందరు ముక్కున వేలేసుకొని నవ్వుకున్నారు. అంటే మీరు చేసేది కాబట్టి మేము కూడా చేస్తామంటే మరి మిమ్మల్ని ఎందుకే గెలిపించింది ప్రజలు? మీరు చేసిన ఆరోపణలే. మీరు ఏమన్నారు, పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాళ్లతోటి కొట్టి చంపేస్తాం, ప్రజలారా మేము మారినా కూడా అటు మేము చేస్తే కూడా అట్లనే చేయండి అని అన్నావు. ఇవన్నీ ఎన్నికలలో మాట్లాడినరు. మున్సిపాలిటీలలో రూపాయి చేసింది లేదు, గ్రామ పంచాయతీలో రూపాయి వచ్చిందే లేదు, ఫండే లేదు, జీతాలే లేవు. నా మొదటి రోజు జీతాలు అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు కాంట్రాక్ట్ ఉద్యోగులు అయితే ఎంత ఘోరం సతీష్ గారు అంటే వాళ్ళు హరికోస పడతారు. రేపు అసెంబ్లీలో దాని సంగతి ఏందనేది మేము మాట్లాడతాం. రిటైర్డ్ ఉద్యోగులు అయితే ₹1 కూడా ఇస్తానులే. ఇప్పటికీ అంటే రవీంద్రరావు గారి ప్రచారంలో భాగంగా ఎన్ని అంశాలు ప్రస్తావించారు కదా, నిజంగా అంటే మరి ఈ ఫలితాలు అనేవి రేవంత్ రెడ్డి పాలనకి రెఫరెండంగా అనటానికి మీరు ఒప్పుకుంటారా? నేనేమంటున్నా, రెఫరెండము అనేది మేము ఏ రకంగా ఫైటింగ్ ఇచ్చినాం. ఇది ఒక్కటి సతీష్ గారు కులం ఊక రెఫరెండం. ఇప్పుడు వాళ్ళకి ఏదో మెజార్టీ వస్తున్నాయి అంటే మెజార్టీ వస్తున్నాయి రెఫరెండం అని అనేది మెజార్టీ అనేది కాదు. ఒక ప్రతిపక్ష పార్టీకి రాకూడనన్ని స్థానాలు వచ్చినాయి. అనేక మున్సిపాలిటీలలో విపరీతమైనటువంటి కౌన్సిలర్లు కార్పొరేటర్లు గెలిచినామంటే ఏం సంకేతం అంటారు? మీరు తప్పుడు చర్యల వల్ల, కోఆప్షన్ సభ్యుల వల్ల, ఇతరత్ర మీరు చైర్మన్ పీఠాలు మెజార్టీ మీరు గెలుస్తుండొచ్చు కాక, కానీ మేము ఒక ప్రతిపక్ష పార్టీగా 3 సంవత్సరాల మీ పాలన ఉండగా ఇంత రీతిలో గెలవడం అనేది ఖచ్చితంగా మా విజయమే. మీ అంత సమానం కాకపోవచ్చు, మీకంటే తక్కువ గెలవచ్చు, కానీ మీలాగా 3, 4, 5 గెలవలేం మేము.
ఓకే ఇది ప్రభుత్వ వ్యతిరేకత అంటున్నా. రైట్ ఇది రైట్ ప్రజల్లో మీరు పని చేయలేదు అనడానికి Right. నిదర్శనం అని నేను అంటున్నా. రైట్ మీరు చాలా శక్తులు విపరీతంగా డబ్బులు పంపించారు, ఓకే మీ అధిష్టానం డబ్బులు వచ్చినాయి, మేమైతే రూపాయి మా పార్టీ పంపలే, అది జగమెరిగిన సత్యమే. ఓకే మా కార్యకర్తలు కొట్లాడినరు, మీ ఒత్తిళ్లకి తీవ్ర నిర్బంధానికి కైలాసనాథ్ గారు, పోలీసు, ఎలక్షన్ కమిషన్ సీట్లు అటు ఇటు కావచ్చు కానీ ప్రజా వ్యతిరేకత అనేది చాలా బలంగా ఉందన్నది నిరూపించగలిగాము, మేము గట్టి పోటీ ఇవ్వగలిగాము. Yes. అలాగే మమ్మల్ని ప్రజలు కూడా అదే విధంగా ప్రచారానికి వెళ్ళేటప్పుడు ఆదరించారని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. అలాగే నేను ఇందాక ప్రస్తావించిన పాయింట్, ప్రధానంగా ప్రతిదీ కూడా హైదరాబాదు మూసి ప్రక్షాళన దీని చుట్టే తిప్పారు కానీ మున్సిపాలిటీలకి జీవోలు ఇవ్వటమే కానీ నిధులు లేవు, మున్సిపల్ సిబ్బందికి 1వ తారీఖున జీతాలు లేవు. ఈ 2 అంశాలని పదే పదే బీఆర్ఎస్ బీజేపీ ఎదురు లేవనెత్తారు. సార్ ఒకటి, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి మన జరిగినటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజలు మా వైపు నిలబడ్డారు. ఇవాళ నిన్న వేసినటువంటి మున్సిపాలిటీ ఎన్నికలు కూడా స్పష్టంగా అభివృద్ధికి 100% ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తీసుకున్న చర్యలకు ప్రజలు మద్దతు పలికిరని మేము భావిస్తున్నాం. కానీ నేనేమంటున్నంటే వాళ్ళు అరాచకాలు చేసి వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలకు ప్రజలు అంతమొందించింది కాబట్టి ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఉన్నాం కాబట్టి మీకు ఆ శాతం వస్తుంది అంటున్నా. అది ఎంత శాతమో అది ఏదైనా కావచ్చు, కానీ ప్రజాస్వామ్య స్పిరిట్ అనేది మీరు కొనసాగించాలి, మేము కొనసాగించాలి. కానీ గురిగింజ నీతులు తర్వాత ఇవన్నీ ప్రజలంతా నమ్మి విసికి వేదారిపోయి మీరు మాట్లాడిన జుగుత్సాపైన భాషలు, మీరు చేసిన అరాచకాలు అన్నిటి కూడా ఇవాళ ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి మా వైపు నిలబడ్డారు. 100% చెప్తున్నా, మీరు అనేక మున్సిపాలిటీలు ఏర్పాటు చేశారు, ఒక కుర్చీ లేదు, ఒక రోడ్డు లేదు, ఒక సంబంధించిన జీతాలు లేవు, పారిశుద్ధ్యం లేదు. అయినా ఇవాళ ముఖ్యమంత్రి గారు 17,500 కోట్లతోటి అన్ని మున్సిపాలిటీలలో దాన్ని అంతా రేషనలైజేషన్ చేసి జీతాలు ఇస్తూ అప్పుడు మీరు ఆ రోజు ఏం చేసిపోయారు అంటే చాలా చోట్ల పునాది వేసిపోయారు. మరి పావు సగం రోడ్లు అయినాయి, మీరు 30 వదిలేయాలి. అవన్నీ వాళ్ళు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ప్రజలు మా వైపు నిలబడతా ఉన్నారు. అనేక చోట బిల్డింగ్లు వస్తూ ఉన్నాయి, ఇందిరమ్మ ఇండ్లు వస్తూ ఉన్నాయి. ఆ తర్వాత సీసీ రోడ్లు జరగందే మాకు ఓట్లు వేస్తారా అండి? ఊరికిన ప్రజలైతే ఎంత మాట్లాడినా ఎంత చేసినా ప్రజల అభివృద్ధిని చూడకుండా ఓట్లు వేస్తారా అండి? గుడ్డిగా దౌర్జన్యం చేసినాం అంటున్నారు, ఇంకేదో అంటున్నారండి. అలా నోటికి ఎంత వస్తే అంత అయింది కాబట్టి ప్రతిపక్షాలు ఉన్నాయి కాబట్టి మనం ఏదైనా మాట్లాడతాం అనేటువంటి పద్ధతి లోపల ఇవాళ వీళ్ళు మాట్లాడుతున్న తీరును బట్టే ప్రజల్లో వాళ్ళకి మద్దతు పోయింది. పరిమితమైనరు. అలాగే నిజామాబాద్ భారతీయ జనతా పార్టీ ఎంపీ అరవింద్ కుమార్ వీళ్ళందరూ ప్రవర్తించిన తీరున బీఆర్ఎస్ ఎత్తి చూపుతోంది. నేనేమంటున్నంటే అరవింద్ మాట్లాడిందా, బీఆర్ఎస్ మాట్లాడిందా, ఇవన్నీ కూడా స్పష్టంగా అర్థం. మీకు ఒక క్లీన్ కట్ గా చెప్తున్నా, చాలా చోట్ల నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ బీజేపీ సహకరించుకున్నాయి. వాళ్ళకి అభ్యర్థులు లేక బీజేపీ వాళ్ళు చివరికి ఏం చేసిరంటే బీఆర్ఎస్ కు ఓటేయమని చెప్పిండ్రు. ఇట్లాంటి కుట్రలు చేసుకుంటూ మళ్ళీ అలా అడుగుతాం. నేను విఠల్ గారిని అడుగుతాను, మీరు డీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత, నల్గొండకు డీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత వచ్చిన ఫస్ట్ ఎలక్షన్ ఎన్ని గెలవబోతున్నాయి నల్గొండ జిల్లాలో? క్లియర్ గా సతీష్ గారు చెప్తా ఉన్నా, 6 మున్సిపాలిటీలలో క్లీన్ కట్ విజయం, ఒక కార్పొరేషన్ లో విజయం సాధించబోతున్నాము. మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల్లో కూడా 72% మేము ఈ జిల్లాలో విజయం సాధించినాం. ఇవాళ మీరు క్లీన్ కట్ విజయం సంపూర్ణం అయిపోయింది. కానీ వాళ్ళు ఏమంటారు, క్యాంప్ రాజకీయాలు చేస్తున్నారు, అది రాజకీయాలు చేస్తున్నారు. ఏమండి, ప్రజాస్వామ్యం లోపల మా పార్టీ మేమేం చేయాలో మేము నిర్ణయించుకుంటాం, వాళ్ళ పార్టీ ఏం చేయాలో వాళ్ళు నిర్ణయించుకోవాలి. కానీ వాళ్ళు చేసినటువంటి దౌర్జన్యాలు ఇతరులని మేము మాట్లాడదాం. విఠల్ గారు బీజేపీ బీఆర్ఎస్ సహకరించుకున్నాయి కొన్ని చోట్ల, కొన్ని చోట్ల అభ్యర్థి డ్రాప్ అయ్యి ఆ అభ్యర్థికి మీ అభ్యర్థికి వాళ్ళు ఇట్లా చేసుకున్నారని పదే కైలాసనాథ్ గారు ప్రస్తావిస్తున్నారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి కానీ, పిసిసి అధ్యక్షుడు కానీ, కీలక మంత్రులు కానీ ఈ అంశాన్ని పదే మాట్లాడారు. బీజేపీ బీఆర్ఎస్ ఫెవికల్ బంధం లోకల్ బాడీ ఎలక్షన్స్ లోనూ అదే చేస్తున్నారు అని. సహజంగా కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే సొంతగా గెలిచే శక్తి లేదు. ఓకే, సహజంగా బీజేపీ బీఆర్ఎస్ ఒకటంటే మాకు ఓట్లు పడతాయని అనుకుంటా సహజంగా. నేను ప్రత్యక్షంగా ప్రజలు నమ్మితే ఓట్లు పడతాయి అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్. నేను స్పష్టంగా నేను గ్రౌండ్ లో చూసింది, ముఖ్యంగా కరీంనగర్ ప్రాంతంలో, నిజామాబాద్ ప్రాంతంలో జరిగింది ఏంటంటే, బీజేపీ గెలవకుండా 3 పార్టీలు, కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీ బీజేపీని ఓడించడానికి. మరి దీన్ని ఏమనాలి? సో సహజంగా ఎప్పుడైతే ఒక బలమైనటువంటి ప్రత్యర్థి ఉన్నప్పుడు మిగతా పార్టీలు సహజంగా అనివార్యంగా అక్కడక్కడ ఇంటర్నది లోకల్ బాడీ ఎలక్షన్స్ కాబట్టి పార్టీ డైరెక్షన్ ఉండదు. గ్రౌండ్లో సహజంగా అందరూ మిత్రులు కలిసిమెలిసి ఉంటారు కాబట్టి పలానా వ్యక్తిని ఓడించాలని మనం ఓటేసుకోవాలన్నట్టు కొంత సహజంగా జరుగుతుంది. కానీ ఇవి నేను ఇంతకుముందు కైలాస్ నేత చెప్పినట్టుగా మొత్తము
తెలంగాణలో ఉన్నటువంటి 116 మున్సిపాలిటీస్లో ఇవాళ అధ్వానమైనటువంటి పరిస్థితి ఉంది డెవలప్మెంట్ ఆస్పెక్ట్. ఓకే, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులే స్థానిక అవి గ్రామ పంచాయతీలు కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్స్ కావచ్చు, కౌన్సిల్స్ కావచ్చు. 2015 నుంచి కేంద్ర ప్రభుత్వము దేశవ్యాప్తంగా అమృత్ అనే ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం తీసుకుంది. అటల్ మిషన్స్ ఫర్ రీజనరేషన్ ఆఫ్ అర్బన్ ట్రాన్స్ఫార్మేషన్. కొన్ని పట్టణాలు కూడా సెలెక్ట్ చేశారు. 1,90,000 కోట్ల రూపాయలు స్టార్టింగ్ లో పెంచి 3 లక్షల కోట్లకు పెంచింది వల్ల. తెలంగాణలో కూడా ఆ మాత్రం డెవలప్మెంట్ ఉందంటే కేంద్ర ప్రభుత్వం వచ్చిన నిధులే. ఓకే, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. మొత్తం కేంద్రం, ఇప్పుడు నేను స్ట్రీట్ లైట్స్ తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అదేవిధంగా రోడ్స్ కానీ, సీవేజ్ కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, వాటర్కి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, ఫండమెంటల్ ఈవెన్ స్వచ్ఛ భారత్ కార్యక్రమం, ఇండ్లు, అర్బన్ హౌసింగ్ అనేది కేంద్ర ప్రభుత్వం సహకారాలు అందించడం ద్వారా ఏర్పడినటువంటి ఆ మాత్రం డెవలప్మెంట్. రెండోదంటే భాష పరంగా చూస్తే సతీష్ అన్న ఇప్పుడు 2 పార్టీలు కూడా తారాస్థాయికి వెళ్ళిపోయింది. విమర్శలు, ప్రజలు అసహించుకునే స్థాయికి వెళ్ళిపోయింది. ఓకే, కొన్ని అక్కడక్కడ తమిళనాడులో లేదా ఆంధ్రాలో కొంత మనం చూసేదా, తెలంగాణకు కూడా తాకింది. అధికారంలో 10 ఏళ్ళ అధికారం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అదే భాష మాట్లాడి వాళ్ళు పక్కకి జరిగినారు. సేమ్ మిస్టేక్ బీఆర్ఎస్ ఏ తప్పులు చేస్తా ఉందో రేవంత్ రెడ్డి గారు అదే తప్పులు చేస్తారు భాష విషయంలో. ఓకే, విమర్శలు చేసుకోవచ్చు పొలిటి, కానీ దాని అది పరిధిని దాటి విమర్శలు చేసుకున్న సందర్భాలు చాలా సందర్భాలు చూసినాం. ప్రజలు ఇవాళ ఏంది ఇది వీళ్ళు ఇట్లా మాట్లాడుకుంటే ఏందని చెప్పేసి ప్రజలు ఈ 2 పార్టీలు చూసినాం. బీజేపీకి అవకాశం ఇద్దామనేటువంటి దాంట్లో అర్బన్ ఏరియాల పర్టికులర్ గా చాలా ప్రాంతాల్లో బీజేపీ ఓట్ బ్యాంక్ పెరిగి 100% పెరుగుతుంది. బీజేపీకి 100% పెరుగుతుంది. ఒక్క మాట చెప్పండి దయచేసి. నేనేమంటున్నా, ఈ తెలంగాణ పట్ల మీకున్నటువంటి చిత్తశుద్ధిని ప్రపంచం అంతా చూసింది. దాంట్లో మాకేం అనుమానం లేదు. విఠలన్న ద హైయెస్ట్ పర్సన్ ఇన్ తెలంగాణ. కానీ నేను ఒక మాట, ఇవాళ తెలంగాణకు సంబంధించినటువంటి అనేక పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో కిషన్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తలేరు. అది మెట్రో రీజన్ కావచ్చు, హైదరాబాద్ కు సంబంధించినటువంటి ITIR ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, మూసి ప్రక్షాళన, ఇప్పుడు గంగాకి ఇచ్చినారు, సరోవర్కి ఇచ్చినారు, అనేక వాటికి ఇచ్చినారు. మరి తెలంగాణ ఏం తప్పు చేసింది? 100,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల విషయంలో కానీ, తర్వాత విభజన చట్టంలో ఉన్నటువంటి అనేక హామీల విషయంలో కేంద్ర ప్రభుత్వం సాత్సారం చేస్తా ఉంది. పట్టణాలకు రావాల్సినటువంటి పెండింగ్ ప్రాజెక్టులని మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ నిలదీయొచ్చు, అడగొచ్చు, కాదనట్లేదు. కానీ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని ఎట్లా ముద్రేస్తారు అనేది బీజేపీ అడుగుతున్నది. 100% మీకు చెప్తా ఉన్నా, ఈ సౌత్ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ సహకరించుకున్నారు. ఎవరు కూడా మధ్యాహ్నం నుంచి టెంట్లు ఎత్తేసేసి మీకు నల్గొండ పట్టణంలో క్లీన్ కట్ గా చెప్తా ఉన్నా, దాదాపు 10-15 చోట్ల భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ఏకమై కాంగ్రెస్ కు తప్ప మీరు ఓట్లు వేసుకో అని చెప్పేసి మాట్లాడుకున్నారు. దీనికి సజీవ సాక్ష్యాలు ఉన్నాయి. అది మిర్యాలగూడెం, దేవరకొండ పట్టణంలో అయితే బీఆర్ఎస్ లో టెంట్ లోకి బీజేపీ వాళ్ళు వెళ్ళిండ్రు. చివరికి వెళ్ళి ఒక దగ్గర కూర్చొని కాంగ్రెస్ ను ఓడించండి, మీరు ఓటు బీజేపీ కన్నాయి వేస్తే బీఆర్ఎస్ కన్నాయి, ఇగో ఇట్లా సహకరించుకోరు. ఇటువంటి మాటలు మాట్లాడినప్పుడు దాని అర్థం ఏంది? నిజంగా అట్లా సహకరించుకుంటే ఇప్పుడు నల్గొండ సీట్లు గానీ, నల్గొండ గానీ, ఖమ్మం గెలవాలి, గెలుస్తున్నాం. మరి బీఆర్ఎస్ గెలుస్తుందా? మేము ఒకవేళ సహకరిస్తాం. నేను ఏమంటున్నంటే, మీకు ఇక్కడ స్థానం లేదు కాబట్టి మీ గౌరవాన్ని కాపాడడానికి చెరసగా మంచుకున్నారు. ఇక్కడ పార్టీలకు అతీతంగా కొంతమంది వ్యక్తిగతంగా వాళ్ళు ఏదైనా అండర్స్టాండింగ్ ఉంటే ఉండొచ్చు, కానీ పార్టీ నాయకత్వం ఎప్పుడు అట్లాంటి డైరెక్షన్ ఇవ్వలేదు. కేంద్ర కమిటీ నుంచి కానీ రాష్ట్ర కమిటీ అట్లాంటి డైరెక్షన్ లేదు, స్పష్టంగా చెప్తా. రెండోది కైలాష్ భాయ్, ఇప్పుడు నువ్వు తెలంగాణకి ఏమి ఇచ్చింది బీజేపీ అని? 12 లక్షల కోట్ల రూపాయలు. ఇట్ ఈస్ ఆన్ రికార్డ్. గత దశాబ్ద కాల 11 సంవత్సరాల నుంచి 12 లక్షలు. దాని మొత్తం డీటెయిల్స్ కిషన్ రెడ్డి గారు అఫీషియల్ వెబ్సైట్ ద్వారా జీవోలతో సహా మనం వ్యక్తం జరిగింది. ఇవాళ రీజనల్ రింగ్ రోడ్డు ఏ డబ్బులతోటి, ఏ బడ్జెట్ తోటి రీజనల్ రింగ్ రోడ్ ప్రారంభించింది రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా మెట్రో ఫేజ్ 2 ఎక్స్పాన్షన్ కి మీరు DPR సరిగ్గా ఇవ్వలేదని డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అడిగింది. పాలమూరు రంగారెడ్డి సంబంధించినటువంటి జాతీయ హోదాకి ఇవ్వడానికి అసలు DPR గత ప్రభుత్వం సబ్మిట్ చేయలే. మీరు సబ్మిట్ చేసిన దానిలో లోపాలు ఉన్నాయని చెప్పి మళ్ళీ తిప్పి పంపడం జరిగింది. సో స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుంది. డెఫినెట్గా ఒక అడుగు ముందుకేసి రేవంత్ రెడ్డి గారు ఎన్ని రాజకీయ విమర్శలు చేసినా ప్రతిసారి ఢిల్లీలో పోయి ప్రధానమంత్రి గారిని కానీ, హోంమంత్రి కానీ, నిన్న కూడా 3-4 మంత్రులు కలవడం జరిగింది. అపాయింట్మెంట్ అయితే వెల్కమ్. కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ కూడా రాష్ట్ర అభివృద్ధి కోణంలో రేవంత్ రెడ్డి గారు ఏ క్షణం ఎప్పుడు కలవాలన్నా వెల్కమ్ ఉంది ఢిల్లీలో. ఎందుకు? రాష్ట్ర అభివృద్ధి కోసం నిధుల సహకారం అందించడానికి చాలా పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంది.
వారు కూడా దాన్ని కొనసాగిస్తున్నా మేము సంతోషిస్తాం. రాష్ట్ర అభివృద్ధి విషయంలో కేంద్రం ఎప్పుడు కూడా నిర్లక్ష్యం వహించలేదు. బీజేపీ ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుంది కాబట్టి ఇవాళ తెలంగాణ ఈ మాత్రం డెవలప్మెంట్ ఉంది. అదన్నా రైట్. ఇప్పుడు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఫలితాలకు సంబంధించిన మరింత విశ్లేషణ కొనసాగిద్దాం. బీజేపీ బీఆర్ఎస్ సహకరించుకున్నాయని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అలాంటి సహకారం ఉంటే వచ్చే ఫలితాలను బట్టి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంటుందన్న సవాల్ని భారతీయ జనతా పార్టీ విసురుతుంది. మరి దీనిపై రవీంద్రరావు గారు ఏమంటారు? అలాగే 7 కార్పొరేషన్లకు సంబంధించి ఎన్ని వస్తాయో చెప్పలేమన్న అస్పష్టత ఎందుకు బీఆర్ఎస్లో ఉంది? దీనిపై సమాధానం తీసుకున్నాం. స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని అప్డేట్స్ మీకు అందిస్తాం.